హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇది మేము పక్క పల్లెటూరు భాషలో బోరింగు అంటాము. మీరేమంటారు? మీ సైడ్ ఇంకా యూజ్ చేస్తున్నారా? మీలో ఎంతమంది యూజ్ చేశారు బోరింగ్ని? ఇలాగా చక్కగా కుండతో బోరింగ్ దగ్గర నీళ్ళు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది కదా. అలాగే జొన్నలు 3 రకాలు పెట్టాను. ఎర్ర జొన్నలు, అలాగే తెల్ల జొన్నలు, ముద్ద జొన్నలు 3 రకాలు పెట్టాను. ఇవి మామూలు జొన్నలు, ఇవి ఎర్ర జొన్నలు, ఇవి ముద్ద జొన్నలు, ఇవి సద్దలండి. అలాగే కంది చెట్టు అంటారు కదా, అది గెలిసి తీగలు, ఇవి స్వీట్ పొటాటో అంటారు కదా, అవి ఇప్పుడు కాలం వాళ్ళకి తెలియదు కదా ఎలా వస్తుందో చూడండి. అలాగే ఈ స్వీట్ కార్న్ మొక్కజొన్నలు ఇలాగా ఎండినాక ఉడకపెట్టుకోవచ్చు, కాల్చుకోవచ్చు. అలాగే ఇవి స్టోర్ చేసుకునేకి ఇలా పొట్టు తీసి ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బర్డ్స్ ఏదో ఎగ్స్ పెట్టుకునింది. అలాగే సమ్మర్ స్పెషల్ ఇవి మీకు తెలుసా? ఈతకాయలు. మీలో ఎంతమంది తిన్నారు? ఇవి వచ్చి తమ్మకాయలు, కర్రీ చేస్తారు. ఈ పువ్వు నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మలబెర్రీస్ అండి. అలాగే ఇక్కడ చూడండి, వరి ఎలా చేస్తారో ఒక చిన్న వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను చూడండి. మా నాన్న మడి దున్నినాక గెనాలు అంటారు కదా, గెనాలు పెడుతున్నారు. అలాగే ముందు పెట్టేశారు, మళ్ళీ ట్రాక్టర్ వచ్చి దున్నుతుంది కదా, అప్పుడు పోయిండేదంతా మళ్ళీ ఒకసారి పెడుతున్నారు. వీళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? అలాగే లైక్ చేసి కామెంట్ చేసింది. రైతు ఫ్యామిలీ, రైతు బిడ్డలు ఎంతమంది ఉన్నారు? అలాగే వ్యవసాయం చేసే వాళ్ళంతా లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నారంతా పెరిగి కట్లు కట్టి పెట్టారు. మా నాన్న ఇప్పుడు నారంతా వేస్తున్నారు. వీళ్ళు తింటున్నారు కూలోళ్ళు. వాళ్ళు తినేసినాక వచ్చి నాటుతారు. ఇక్కడ చూడండి, అందరూ కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మీలో ఎంతమందికి ఇలా పొలాల దగ్గర తినడం ఇష్టము? ఇలాగ హ్యాపీగా మాట్లాడుకుంటూ సరదాగా పనిచేసుకుంటూ తినడం ఇష్టం. ఇక్కడ చూడండి, వాటర్ మడికి పెట్టారు మా నాన్న, ఒక బోరువి. ఇప్పుడు మా నాన్న కట్లు నారెత్తుకోబోయి కట్టెలు వేస్తున్నారు చూడండి. అట్లా దగ్గర వేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, నాటుకోవచ్చు. చూడండి ఎంత దూరం విసురుతున్నారో. మనం విసిరితే అంత దూరం పోతుందా? ఇలాగా అంతా నారు దగ్గర వేస్తూ ఉన్నారు. వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది కదా, ఒక్కొక్క కట్ట ఎంత దూరం అయితే సరిపోతుంది అని. అలాగా వేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ నాటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అందుకోసమని మా నాన్న అంతా నారు వాళ్ళు తినే టైంలో నారంతా వేస్తున్నారు. కిందంతా నాటేశారు. ఇప్పుడు అన్నం టైం అయిందని చెప్పి అన్నం తింటున్నారు. తర్వాత ఇది కూడా నాటుతారు, ఈవినింగ్ వరకు నాటుతారు. మీలో ఎంతమందికి నెల్లికాయలు అంటే ఇష్టం? చిన్న నెల్లికాయలు ఇలాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు బావి దగ్గర పిక్కొని తినడం ఎంతమందికి ఇష్టం? ఇవి మీరు చూసారా? నత్తలు. నేను చూసి వీడియో పెట్టాను. ఈ కుక్క మేము వస్తుంటే వచ్చింది బావి దగ్గరికి, అందుకే అన్నం పెట్టాము. ఇక్కడ చూడండి, మా నాన్న నీళ్ళు కడుతూ ఉన్నారు. అలాగే వీళ్ళంతా మడి నాటుతున్నారు చూడండి. ఎంత స్పీడ్గా నాటుతున్నారు అనుకుంటున్నారా? ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అందుకోసం. మధ్యలో బావి ఉంది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఇలా మడికి పెట్టారు. పచ్చని పొలాల్లో ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఫ్రెష్ ఎయిర్తో ఎంజాయ్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? చూడండి, 1 మంత్ తర్వాత బాగా నల్లగా అయిపోయింది, బాడీ బాగా వచ్చేసింది. ఇంకా మా నాన్న దీనికి గ్రోమర్ ఏరియా ఏదో నాకు తెలియదు కరెక్ట్గా చల్లుతున్నారు. ఇక్కడ చూడండి, మా ఆవుని కట్టేశాడు మా నాన్న. అలాగే 3 మంత్స్ తర్వాత చూడండి, అంటే పైరు అయిపోయింది అంట, అంటే మడి అయిపోయింది అని ఇంకా కోసేదే. ఇప్పుడు కోసకి అంత ట్రాక్టర్ మిషన్ వచ్చింది. ఇప్పుడు ఎవరు చేతులతో కోసే వాళ్ళు లేరు, ఇట్లా మిషనరీ జమ్ వచ్చేసింది. ఇలాగా బియ్యం ఒక సైడ్ వచ్చేస్తాయి, బియ్యం కాదు వడ్లు వచ్చేస్తుంది. అవి మళ్ళీ ఎండబెట్టి స్టోర్ చేసుకుంటారు. మా పెరట్లో చూడండి, మా గార్డెన్ మందారం రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ మందారం,
మీలో ఎంతమందికి ఇలా ఇంటి దగ్గర చెట్లు నాటుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా ఉన్నాయో. కనకాంబరాలు, అలాగే ఎల్లో కలర్ రోజా పూలు. చూడండి ఫుల్ చెట్టు అంతా రెడ్ కలర్తో కలకలలాడిపోతుంది కదా మందారం చెట్టు. చాలా పూలు వేసింది. కొన్ని కింద కూడా రాలిపోతూ ఉంటాయి. మా పట్టాలకై సరిపోతాయి, మా పూజకై సరిపోతుంది. అల్లనేడి చెట్టు చూడండి ఫ్రెండ్స్, అలాగే అట్టి చెట్టు చూడండి ఇంకా పెద్దది ఉన్నింది. ఈ మధ్య కొట్టేసాం మేము. ఫుల్ కాసాయి అడ్డికాయలు, కొట్టేసాము రేకులకి అడ్డంగా ఉందని చెప్పి. ఇలాగా పూల గార్డెన్ అంతా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇవి లవంగం మిరపకాయలు, చాలా స్పైసెస్గా ఉంటుంది, చాలా కారంగా ఉంటుంది, చిన్నగా ఉంటాయి. ఇవి వచ్చి గెల్స్ తీగ, స్వీట్ పొటాటో తెలుసు కదా. అలాగే చూడండి ఇవి ఎల్లో కలర్ కనకాంబరాలు, ఎల్లో కలర్ మందారం. మా గార్డెన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది నేచర్ లవర్స్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి. కోళ్ళు చూడండి నేను వెళ్తుంటే పరిగెత్తున్నాయి పట్టుకుంటానని. చుక్కమల్లో ఏదో అంటారు కదా అవి. జామ చెట్టు ఇంకా పెద్దది ఉన్నింది, కాయలు కాస్తానింది, కొట్టేశారు. మిరప చెట్లు, నిమ్మకాయలు చూడండి చెట్లో ఉన్నాయి, ఫుల్లుగా ఉన్నాయి, పీకేశారు. ఇంకా కొద్దిగా ఉన్నాయి నిమ్మకాయలు. అలాగే మల్లి చెట్టు అన్నీ ఉన్నాయి చూడండి. చూడండి అరటికాయలు వంబాము, బీరకాయలు, పనస చెట్టు మా బావి దగ్గర. అలాగే జామకాయలు, వీటిని ఏమంటారు మొగల్ రేకులు, మా గోత్రం అది. రోజా పువ్వు చూడండి. అలాగే ఇవి చెన్నిమల్లి పూలు చాలా బాగున్నాయి చూడడానికి. చింత చెట్లు, అరటి చెట్లు అన్నీ చూడండి. మా గార్డెన్ మీకు నచ్చిందా? ఇక్కడ చూడండి మా కోడి పిల్లలు ఎన్ని చేసుకుంటుందో. మిగలు అవన్నీ మా పప్పి, మా కుక్కలు చూడండి. అలాగే రెడ్ కలర్ రోజు, వీటిని ఏమంటారు మీరు? మేమైతే గుండు మల్లి అంటాము, డబల్ రోజా పువ్వు. ఈ ఆకుల నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉన్నాయి కదా. మేము బావి దగ్గర వర్క్ చేసేటప్పుడు ఇందులోనే అన్నం తింటూ ఉంటాము ప్లేట్ తెచ్చుకున్నప్పుడు. చూడండి ఇది ఏంటంటే రేణిగాయ చెట్టు. మీలో ఎంతమందికి రేణిగాయలు ఇష్టం? మా పప్పులు చూడండి మేము వచ్చామని వస్తున్నాయి. మా అమ్మమ్మ పొయ్యి మీద ఏదో పెట్టింది, ఏదో ఉడకపెడుతుంది. మా బాబు చూడండి జూలీతో ఆడుకుంటున్నాడు. నేనే పేరు పెట్టాను జూలీ అని. నేనే మా తాత దగ్గర తెప్పించుకున్నాను ఆ పప్పిని. ఇక్కడ చూడండి మా నాన్న వాళ్ళు దోస చెట్లకి సతవలు వేస్తున్నారు. మా మమ్మీ మా డాడీనే వేస్తున్నారు. ముందు ఇదంతా పరేం చెట్లు ఉన్నాయి, అది కొట్టేసి ఇప్పుడు దోస చెట్లు వేస్తున్నారు. అందుకోసం సతవలన్నీ మిక్స్ చేసి ఒకతాన ఇద్దరు కలిపి చల్లుతున్నారు. అది ల్యాండ్లోనే చల్లేయాలంట. మళ్ళీ చల్లేసినాక గెనాలు వేస్తూ డ్రిప్ వైర్లు పరుచుకుంటూ పేపర్ వేసుకుంటూ రావాలి. అందుకోసమని ముందుగానే ఇలాగా చల్లేస్తున్నారు మా మమ్మీ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్రాక్టర్తో గెనాలంతా వేపిస్తున్నారు. మనుషులు వేయాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇప్పుడు మనుషులు వేసే వాళ్ళు కూడా లేరు. ఇక్కడ చూడండి పేపర్ ఒకరు లాక్కుంటూ మొన్ను పోసుకుంటూ వస్తున్నారు సైడ్లో, ఎందుకంటే గాలి వచ్చిందనుకో ఎగిరిపోకుండా ఉండేకి. మా మమ్మీ చూడండి రోట్లో చట్నీ రుబ్బుతుంది. మా ఆవు వీనింది అంటే డెలివరీ అయింది, పైదూడ వీనింది అంటే ఆడదూడ వీనింది. చూడండి అమ్మ ప్రేమ అది లేకుంది. మా నాన్న లేపి పాలు తాపుతున్నాడు. దానికి తెలియదు కదా, ఇప్పుడు చిన్నది కదా, అందుకోసం.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దోస చెట్లు నాటేశారు. ఇలాగా పేపర్ వేసి మొత్తము మా మమ్మీ వాళ్ళే తవ్వుతున్నారు. మార్నింగ్ మనుషులు వచ్చి తవ్వారు, ఆఫ్టర్నూన్ మా మమ్మీ వాళ్ళే తవ్వుతున్నారు. మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వరకే 400 అంట ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకైతే ఇంకా ఎక్కువ. ఇక్కడ చూడండి అంతా ఇలాగా పేపర్ వేసి తవ్వేశారు. అటు సైడ్ అంతా తవ్వేశాడు, పైన మటుకు ఇంకా కొద్దిగా ఉంటే మమ్మీ వాళ్ళే తవ్వుతున్నారు. ఇక్కడ చూడండి ఆవు ఏమింది అన్నాం కదా, పాలు పిండుతున్నారు, జున్ను పాలు. ఇది మీకు తెలుసా? ఇసిర్రాయి అంటారు. మా మమ్మీ అలసందలు ఇసురుతుంది. ఇక్కడ చూడండి 1 మంత్ తర్వాత తవ్వుతున్నారు. మనుషులు పిలిపించి తీగ బాగా పారింది కదా, మళ్ళీ సెకండ్ టైం తవ్విస్తున్నారు. టైం అయిందని చెప్పి అన్నం తినేసి అందరూ కడుక్కుంటున్నారు. బోర్లో నీళ్ళు వస్తుంటే పైన ఏం చూస్తున్నారు అనుకోకండి, యాక్టివ్ బొమ్మ వేసిందని చూస్తున్నారు. పక్కన ముందు మన్ను నాటేది వీడియో పెట్టాను కదా, అది అంత మన్ను నాటేది. అందరూ కడుక్కొని వచ్చి క్యారీలు ఓపెన్ చేసి తింటారు. పక్కన తొట్టి ఎందుకు అనుకోకండి, అవి ఆవుల కోసం నీళ్ళకి. ఇక్కడ చూడండి అందరూ బాక్సెస్ తెచ్చుకున్నారు, తింటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెచ్చుకుంటారు కదా, నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నారు. ఇలా పచ్చని పొలాల మధ్యలో తినడం మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? అలాగే ఇంకా తవ్వేశారు కదా, బాగా తీగ అంతా పారింది కదా, మా నాన్న ముందు కొడుతున్నారు. చుక్కాకు కూడా నాటింది మా మమ్మీ. సైడ్లో కూరగాయ చెట్లన్నీ నాటింది. బెండ చెట్లు, చుక్కాకు, ములింగడ్డలు, అలాగే సాసవ చెట్లు ఎందుకు నాటారంటే దోస చెట్లకి పురుగు పడకుండా ఉంటుందని చెప్పి మా నాన్న చూడండి మందు కొడుతున్నాడు దోస చెట్లకి. ఇలాగ దోస చెట్లకి మందు కొడుతున్నారు. పూత చూడండి వేసింది, ఆడాడ కాయ కూడా వేసింది. అప్పటికి మా నాన్నే కొట్టేస్తున్నాడు మందు. అది వెనకాల క్యాన్ ఉంటుంది కదా, చాలా వెయిట్ ఉంటుంది. మా నాన్న ఒక్కడే వెతుకొని కొడుతున్నాడు. అది చాలా టైం పడుతుంది కదా, ఈ మొత్తం మా నాన్నే కొట్టేశారు. అది వేసుకున్న తన వాతలు పడిపోయింటుంది, రెడ్గా అయింటుంది. చూడండి మనము ఆ దుక్కులో తోటంతా నడవలేము, వాళ్ళు ముందు అది నడిచేదే కాక ముందు కూడా కొడుతున్నారు. ఇది మా ల్యాండ్ అండి, మేము కొత్తగా కొన్నామన్నాం కదా, ఆ ల్యాండ్లో మేము అన్నీ నాటాము. వాటర్ యాపిల్, సపోటా, కొబ్బరి చెట్లు, అలాగే పైన అన్ని చెట్లు నాటినాము. అందులో సపోటాస్ కాసినాయి, దానిమ్మకాయలు పిందులు వేసింది, మామిడికాయలు ఇంకా కాయలేదు, పనసకాయ కాసినాయి. అలాగే స్టార్ ఫ్రూట్ ఎన్నిసార్లు నాటినా ఇది కాలేదు. ఇది వచ్చి వాటర్ యాపిల్, లాస్ట్ టైం కాసింది, ఈసారి ఇంకా కాయలేదు. లాస్ట్ టైం ఫుల్ కాసింది. మునక్కాయ చూడండి, మునగ చెట్టు ఏం పూత వేసిందో. అలాగే కాజు చెట్లు అన్నీ నాటాం. పెద్ద నెల్లికాయ చెట్టు, జామకాయలు చూడండి పిందులు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా కాసింది ఫుల్గా కాయలు. ఇక్కడ చూడండి ఇవేంటి అనుకుంటున్నారా, హౌస్కాయలు కాదు, కానిక్కాయలండి, కొడుతున్నారు. ఇక్కడ దోసకాయలు మన ఫార్మింగ్ వచ్చేసింది, రేట్ లేదు. ఇలాగా పీకారు. ఒకసారి ఏమో అమ్మారు, 4 lakhs పెట్టింటే 80,000 ఏమో వచ్చిందంతే. ఆల్మోస్ట్ 3 lakhs అంతా నష్టము. అసలు అడిగే వాళ్ళు లేరు, అందుకనే మా నాన్న వాళ్ళు కోసి ఆవులకి వేస్తున్నారు. ఫ్రీగా పిక్కొని పల్లెటూరు రిలేటివ్స్ అంతా ఎక్కువ తింటున్నారు. ఇదే అండి, ఇది ఒక్కసారేమో ఫస్ట్లో 7 రూపీస్కి అమ్మారు, అది 82 వచ్చింది. మళ్ళీ వచ్చింటే ఇంకా అన్ని కాయలు ఉండింటాయి, డబ్బలు ఉండింటాయి. హాఫ్ పీకి వెళ్ళిపోయారు, తర్వాత పీకలేదు. అందుకే నాన్న వాళ్ళే పీకి ఆవులకి వేసేస్తున్నారు. ఇంకేం చేయలేం కదా, నిలవ పెట్టుకునే కుదరదు. చూడండి ఇలాగా ఆవులకి వేస్తున్నారు, కోసి చిన్నగా పాలెన్న ఇస్తాయి అని చెప్పి. అది కాక సమ్మర్ సీజన్ గడ్డి ఉండదు, అందుకోసం అని చెప్పి ఇలాగ ఆవులకి ఒక్కొక్క దాంట్లో కోసి పెట్టేస్తే అవే తినేస్తూ ఉన్నాయి. కింద చూడండి సీడ్స్ అంతా ఎలా పడినాయో, విత్తనాలు. అలాగే కొన్ని కాయలు పిక్కొని వచ్చి మా బాబు చూడండి ఎలాగ ఆడుకుంటున్నాడు. మా డాడీ కోసి అందరికీ ఇస్తున్నాడు. చాలా స్వీట్గా ఉన్నాయండి కాయలు. ఇక్కడ చూడండి టమోటోలు 1.5 ఎకరా నాటాడు. మా మమ్మీ మా డాడీనే పురి కడుతున్నారు. ఎండ ఫుల్గా ఉంది, వెళ్ళండి ఇంటికి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఆర్గానిక్ అనమాట, వితౌట్ కెమికల్. మునక్కాయలు ఏం కాస్తుందో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు. మ్యారేజ్ కోసం
సగం పీకేశారు, ఇంకా ఇన్ని ఉన్నాయి చూడండి, గుత్తులు గుత్తులు కాసాయి కదా. అలాగే ఇది ఆనియన్స్ అండి, చిన్న ఎర్రగడ్డలు అంటారు కదా, సాంబార్ ఎర్రగడ్డలు, అవి ఇలాగా పీకి ఇలాగా స్టోర్ చేసుకుంటారు. ఇలా అయిపోతే ఇలా పీకి అంతా ఒక తాను పెట్టుకొని ఇది చేసుకుంటారు ఫ్రెండ్స్. మా మమ్మీ వాళ్ళు చెన్నైకి వస్తా అంటే వేరే వాళ్ళు ఇవన్నీ ఇచ్చి పంపించారు. మా ల్యాండ్లో ఉండేటి స్ప్రింగ్ ఆనియన్స్, దోసకాయలు అన్నీ ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఆనియన్స్ అంతా పీకేసినాక ఎండబెట్టినాక ఇలా కట్టలు కట్టి పెట్టుకొని పైన చూడండి వేలకట్టుకుంటారు, కావలసినప్పుడు తీసుకుంటారు. అలాగే వర్షం పడుతుంటే చూడండి మా గార్డెన్ అంతా ఎంత బాగుంది కదా చూడటానికి. కూల్ క్లైమేట్ చాలా బాగుంటుంది కదా వర్షం. ఇవి బీన్స్ కాయలండి, బీన్స్ చెట్లు అంటారు కదా అవి. బీన్స్లో చాలా రకాలు ఉన్నాయి, అన్నీ పెట్టాను చూడండి. ఇవి వచ్చి మేడిపండు చూడు మేలిమయ్యుండు అంటలా, అవి మేడికాయలు, పద్యం ఉంది కదా అది. అలాగే వంకాయలు చాలా రకాలు పెట్టాను, ఇది ఒక టైపు పెట్టాను చూడండి. చిక్కుడు చెట్టు ఇంటి దగ్గర ఏం కాసింది చూడండి. ఇవి సద్దలండి, పడి చెట్టు. ఇవి వచ్చి మ్యాంగో, సమ్మర్ స్పెషల్. చిక్కుడుకాయల్లో ఇది ఒక రకం. జాంకాయలు, రెడ్ జాంకాయలు, ఎర్ర జాంకాయలు చూడండి. వంకాయల్లో ఇంకొక రకం. ఈ వంకాయలు సూపర్ టేస్ట్ ఉంటాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఫుల్ వీడియో చూసి జెన్యూన్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే రైతులు ఎవరైనా ఉంటే కనుక జై కిసాన్ అని పెట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఫార్మింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.